నేనిస్తా. పర్లేదు, నేనిస్తాను. ఏమండి, ఇదిగోండి. అమ్మో, ఇదేదో తేడా కొట్టేలా ఉంది. సకలకి ఫోన్ చేయాలి. హలో హలో, వీడియో చూడు, ఏం మాట్లాడకు. ఏంటి కార్తీక్ అది? రాధిక యాక్సిడెంట్ జరిగిన సీసీటీవీ ఫుటేజ్ అమ్మా. అందులో ఏం కనిపించట్లేదు కదా. అత్తయ్య, ఆ పెన్ డ్రైవ్ వేరు, ఈ పెన్ డ్రైవ్ మారింది. వాడెవడో తెలియట్లేదే. సకలం, నీది మామూలు అదృష్టం కాదే. జస్ట్ కొంచెంలో మిస్ అయ్యావు. మళ్ళీ దొరక్కపోవా? అప్పుడు చెప్తా. బ్యాడ్ పోలీస్, వాడి ఫేస్ కనిపించట్లేదు కదా, ఎలా పట్టుకుంటావు? వాడి ఫేస్ తెలియకపోతే ఏంటమ్మా, ఆ ట్రక్ నంబర్ ఉంది కదా, దాంతో వాడిని పట్టుకుంటాను. సకల, ఆ కార్తీక్ ట్రక్ నెంబర్ పట్టుకొని వాడిని కనిపెడతా అంటున్నాడు. దాని సంగతి ఏంటి మరి? అది నేను చూసుకుంటానులే. హాయ్, బొమ్మ భలే ఉందే, నాకు ఇస్తావా? నేను ఇవ్వను, ఇది నాకు బ్యాడ్ పోలీస్ ఇచ్చాడు. ఇచ్చాడులే బోర్డు గిఫ్ట్. నేను కూడా మా నాన్నకి చెప్పి ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇప్పించుకుంటాను. మంచిది. సకల, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఎవరి గురించి? రాధిక గురించి మావయ్య. రాధిక గురించా? ఆ యాక్సిడెంట్ లో మిస్ అయిందని ఇంకో యాక్సిడెంట్ ప్లాన్ చేస్తున్నావా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో ఆ టాపిక్ ఎత్తద్దని? ఆ రాధికకి పెన్ డ్రైవ్ విషయం ఎలా తెలిసిందో తెలియక నేను కంగారు పడుతూ ఉంటే మధ్యలో నీ గోలేంటి? సారీ. మనకు మాత్రమే తెలిసిన విషయం రాధికకు తెలిసిందంటే ఇంట్లో సీసీ కెమెరాలు ఏమైనా వెతుక్కుంటుందంటావా సకల? ఎక్స్క్యూజ్ మీ. హలో సకల ఆంటీ, ఎలా ఉన్నారు? బాలకం చూస్తుంటే పోయేలాగే ఉన్నారు. అదే బాగా రెడీ అయ్యారు కదా,
అదే బయటికి పోయేలాగే ఉన్నారు అని. వీళ్ళ ప్లాన్ అంతా ఇంట్లోనే ఉంటే బయటికి వెళ్తారు ఫ్రెండ్. ఏంటి ఉదయాన్నే వచ్చి ఇద్దరు నా మీద పడ్డారు? ఏంటి విషయం? ఏంటి నిన్న ఆయన పెన్ డ్రైవ్ని ఇంటికి తెచ్చినప్పటి నుంచి తెగ టెన్షన్గా ఉన్నారు. మేము మేము టెన్షన్ పడుతున్నామా? మేము బానే ఉన్నాము. ఆంటీ, ఈ రకంగా గాలిస్తుంటే మీకేం చాంట్లు పడుతున్నాయి? తగిలే గాయాలకు ఈ గాలి ఏం సరిపోతుంది చెప్పు? ఇప్పుడే ఇలా ఉంటే రేపు దొరికిపోయాక ఇంకెలా ఉంటుందో. దొరికిపోవడం ఏంటి? మేమేదో పెన్ డ్రైవ్ని మార్చేసినట్టు. నేను పెన్ డ్రైవ్ గురించి ఏమనలేదే. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారేంటి? వదినా, కొంప తీసి ఆ పెన్ డ్రైవ్ని మీరే మార్చేశారా ఏంటి? చిచి, మేం మార్చడం ఏంటి? మాకేం తెలీదు. ఏమో, స్వీటీని ఇరికించడం కోసం ఆ పని మీరే చేసుండొచ్చు కదా. స్వీటీని ఇరికిస్తే నాకే వస్తుంది. అయితే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ఫుటేజ్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? చూడు, అటు తిప్పి ఇటు తిప్పి ఇందులో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా? హలో ఆంటీ, నోరు పెద్దదవుతుందేంటి? బ్యాడ్ పోలీస్ని పిలవమంటారా? వద్దు. అది అలా రండి దారికి. అయితే కొంచెం టోన్ తగ్గించి అప్పుడు చెప్పు. అటు తిప్పి ఇటు తిప్పి ఇందులో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా? గుడ్, ఇలా మాట్లాడాలి. మాతో మాట్లాడేటప్పుడు ఇంతకు మించి సౌండ్ రాకూడదు. పద ఫ్రెండ్. సకల, ఈ అమ్మాయి మాటల్లో ఏదో డబుల్ మీనింగ్ ఉందని నాకు అనిపిస్తుంది. తన ప్రతి మాటలోనూ మనమే తప్పు చేసామనేది క్లియర్గా అర్థమవుతుంది. అదేం లేదు మావయ్య, మాటల్లో పెట్టి మ్యాటర్ని బయటికి లాగాలని చూస్తుంది. దీనికి అంత సీన్ లేదు. మరి ఆ రాధిక కొందిగా. రాధిక ఇంట్లో లేకపోయినా అన్ని విషయాలు ఎలా తెలుసుకుంటుంది? పైగా స్వీటీని ఇరికించగానే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. దానికేమంటావు? అవును, పింకీ ఏది? అరే, అక్కడ కూర్చుందేంటి? పింకీ అలిగిందా ఏంటి? పింకీ బంగారం, ఇక్కడున్నావా? రా భోంచేద్దు గాని. నాకొద్దు. ఎందుకమ్మా? నాకొద్దు. అదే ఎందుకు? మావయ్య, ఏమైంది దీనికి? నేనేం ప్లాన్ కూడా చెప్పలేదే. సొంత స్కెచ్ చేసిందేమో.
ఈ పిల్ల చూడ్డానికి పీచుకులా ఉంది గాని పెద్ద ముదురే. పింకీ ఏమైంది అని నాన్న అడుగుతున్నారు కదా, చెప్పు. మీకెవరికి నేనంటే ఇష్టం లేదు. మీ అందరికీ ఆ స్వీటీ అంటేనే కదా ఇష్టం. నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? అయ్యో బంగారు తల్లి, ఎందుకు నీకు అలా అనిపించింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరూ కాదు, నువ్వే నన్ను హర్ట్ చేసావు. నేనా? నేనేం చేశాను? ఉదయం స్వీటీకి పెద్ద బొమ్మ ఇప్పించావు, నాకు ఇచ్చావా? నేను అలిగే, నాతో మాట్లాడుకు. బంగారు తల్లి, అదే నీ కోపానికి కారణం? ఏం లేదమ్మా, నిన్న చెల్లిని తప్పుగా అర్థం చేసుకుని తిట్టాను కదా, ఆ మాటలకి తను చాలా హర్ట్ అయింది. అందుకే తన్ని కూల్ చేయడానికని గిఫ్ట్ తీసుకొచ్చాను. ఓ అలాగా, అయితే ఇప్పుడు నేను హర్ట్ అయ్యాను. నాకు కూడా బొమ్మ కావాలి, గిఫ్ట్ ఇవ్వు. పింకీ, ఏంటా మొండితనం? ఇప్పటికిప్పుడంటే ఎలా తీసుకొస్తాడు? చీకటి పడింది కదమ్మా, షాప్స్ కూడా క్లోజ్ అయ్యుంటాయి. రేపు మార్నింగ్ తీసుకొస్తాడులే, వదిలే. ఉదయం కాదు, నాకిప్పుడే కావాలి. పింకీ, దిస్ ఇస్ వెరీ బ్యాడ్. పింకీ ఏదో తప్పు చేసినట్టు తనని తిడతావేంటమ్మా? ఇంట్లో ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తే ఇలాగే ఉంటుంది. అరే పసి పిల్లమ్మా, పసి హృదయం. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గాయం అవుతుంది. అక్క, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? నా దృష్టిలో స్వీటీ పింకీ ఇద్దరూ సమానమే. ఎక్కడ కార్తీక్? మాటల్లో సమానత్వం ఉంది, చేతుల్లో ఎక్కడుంది? అందుకే పింకీ హర్ట్ అయింది. వదినా, చిన్న విషయాన్ని చిలికి చిలికి గాలివాన చేస్తున్నావు. రేపు ఇంకో గిఫ్ట్ తెచ్చిస్తే పింకీ కూడా నార్మల్ అవుతుంది. రేపు కాదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. అయితే భోజనానికి రానంటావు? రాను. సరే అయితే, నువ్వు తినేదాకా నేను తిన్నావు. ఓకే అమ్మా, కాంప్రమైజ్. పింకీ, టైంలో మారం చేయకుండా బుద్ధిగా వచ్చి భోంచేయి. సరే అయితే, ఇప్పుడు నీకొక గిఫ్ట్ కావాలి అంతే కదా? అవును. సరే అయితే, ఇప్పుడే తెచ్చిస్తానుండు. స్వీటీ పద. ఇప్పుడు ఎలా ఫ్రెండు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు స్వీటీ. పోనీ నా దగ్గరున్న బొమ్మ ఏదో బొమ్మ తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? లేదు స్వీటీ, పింకీ అది తీసుకోదు. ఎలాగా? ఐడియా, ఒక పని చేద్దామా?
ఫ్రెండు? చెప్తానుండు. అయిపోయింది. హాయ్, ఎలా ఉంది? భలే ఉంది ఫ్రెండు. కానీ దీన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి. ప్యాక్ చేయకుండా పింకీకి ఇస్తే బాలేదంటుంది. మరెలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తా పద. పింకీ, 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 ఇదిగో నీ గిఫ్ట్. దీనికే ఇంత బిల్డప్ ఇవ్వాలా? ఈ పింకీ చచ్చినా తీసుకోదు. ఏంటి ఇది గిఫ్టా? అవును, ఇదే. బాలేదా? నాకు అస్సలు నచ్చలేదు. అమ్మయ్యా, ఈ బొమ్మ నీకు నచ్చలేదు కదా? ఎక్కడ నీకు ఆ బొమ్మ నచ్చి తీసుకుంటావని కంగారు పడ్డాను పింకీ. ఈ బొమ్మ నాకు విపరీతంగా నచ్చేసింది. దీన్ని నేను తీసుకుంటాను. బ్యాడ్ పోలీస్ ఇచ్చిన గిఫ్ట్ నీకు ఇస్తాను, ఓకే? ఇది నాకే కావాలి. ఇది మా అమ్మ నా కోసం తయారు చేసింది. నేను ఎవరికి ఇవ్వను. అదేంటి, ఇందాక నచ్చలేదన్నావు కదా? ఇప్పుడు నచ్చింది. నాకేమొద్దు, నువ్వే తీసుకో. ఇదేంటి మావయ్య, ఈ పింకీ తెలివైందనుకుంటే అలా ట్రాప్లో పడిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? సరే, నీకు నీ గిఫ్ట్ నచ్చింది కదా? నచ్చింది. పద మరి భోజనం చేద్దాం. రా. దా. ఏంటత్తా ఈ టైంలో రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? నా వల్ల కావడం లేదు మదన్. ఆ కార్తీక్ కృష్ణ పిల్లలతో సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. కడుపు రగిలిపోతోంది. వాడు పిల్లలతో సంతోషంగా ఉంటే నీ కోపం వస్తుంది. ఆ రుక్మిణి సంతోషంగా ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నీకు అమ్మాయిల జోలికి వెళ్తే నచ్చదు నాకు తెలుసు. కానీ నేను ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానత్తా. నిజంగానా? అవునత్తా, నీకిదివరకే చెప్పాను కదా, ఆ అమ్మాయి మన స్కూల్లో టీచర్గా చేసేదని. అప్పటినుంచే తనని ప్రేమించాను. ఆ రుక్మిణిని దక్కించుకోవాలి, నేను సొంతం చేసుకోవాలి అంటుంటే నేను తప్పుడు దృష్టితో చూస్తున్నాననుకున్నావు. కానీ నా ఉద్దేశం అది కాదత్తా. తనని పెళ్లి చేసుకోవాలి, తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలి, తనని సంతోషంగా చూసుకోవాలనత్తా. అదేదో అర్థమయ్యేలా అప్పుడే చెప్పొచ్చు కదా. చెప్దామని అనుకున్నానత్తా, కానీ చెప్పే అవకాశం నువ్వెక్కడిచ్చావు? రేడియో జాకీలాగా నీ మాట నీదే, కానీ నా గోలెప్పుడు విన్నావు? మదన్, నువ్వు చెప్పేది నిజమే అయితే, నీ ప్రేమ నిజమే అయితే, నీ ప్రేమ నా పంతం రెండూ సాకారం అయ్యే ఉపాయం నేను చెప్తాను. ఏంటత్తా అది? రుక్మిణి నా సొంతమవుతుందంటే నన్ను నేను సజీవ దహనం చేసుకోవడానికి కూడా నేను సిద్ధమే. అంతక్కర్లేదు. ఆ అమ్మాయిని నీ వైపుకు తిప్పుకొని నిన్ను ప్రేమించేలా చేసుకొని పెళ్లి చేసుకోవాలి. అది కూడా పద్ధతిగా, బలవంతంగా కాదు. ప్రేమించిన వాడెక్కడైనా బలవంతం చేస్తాడా అత్తా? అయినా నిన్నటిదాకా ఆ అమ్మాయి వంక చూడొద్దు అనన్నావు.
ఇప్పుడేంటి సడన్గా ఇలా అంటున్నావు? వెరీ సింపుల్ మదన్, మనిద్దరి ఏజెండా ఒకటే, ఆ కార్తీక్ పతనం. నీ వల్ల ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ఇన్నాళ్ళు నిన్ను కంట్రోల్ చేశాను. కానీ నీది ప్రేమ అన్నావు కదా, అందుకే కన్విన్స్ అయ్యాను.